ఎస్సీగా జంట హత్యల కేసులో నిందితులుగా ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులకు మాచర్ల కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. దీంతో నెల్లూరు జైలుకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వెంకట్రామిరెడ్డిని తరలిస్తున్నారు. ఈ కేసులో 2 వారాల్లో లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో కాసేపటి క్రితం కోర్టులో లొంగిపోయారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సీను అందిస్తారు. సీను, జంట హత్య కేసులో అయితే నిందితులుగా ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు లొంగిపోయినట్టుగా కోర్టులో తెలుస్తోంది. వారికి 14 రోజులు రిమాండ్ విధించినట్టు సమాచారం అందుతోంది. డీటెయిల్స్ ఏంటి? యశస్మా, మనం చూసుకున్నట్లయితే పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం గుండ్లపాడు వద్ద జరిగినటువంటి జంట హత్య కేసులో భాగంగా A6, A7 ఉన్నటువంటి పిన్నెల్లి సోదరులు అయితే ఈరోజు మాచర్ల కోర్టులో లొంగిపోవడం జరిగింది. దీనికి 14 రోజుల రిమాండ్ కూడా జడ్జి విధించడం జరిగింది. వీరిని వైద్య పరీక్షలు ఇక్కడే ఆయుష్మాన్ భారత్ హాస్పిటల్లో వైద్య పరీక్షలు చేయించి నెల్లూరు సెంట్రల్ జైలుకి అయితే వీరిని ప్రస్తుతం తరలిస్తున్నారు. సుష్మా, ఈ రోజు ఉదయం అయితే వైసీపీ సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు, వైసీపీ అధికార ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అయితే ఇక్కడ మాచర్లో భారీగా చేరుకొని అయితే ఈ కార్యక్రమాలు అయితే వీరు పాల్గొన్నారు. ముఖ్యంగా వైసీపీ అధికార ప్రతినిధి ఆర్ఏ శ్యామలారెడ్డి కూడా ఈ రామకృష్ణారెడ్డి గృహం వద్దకు చేరుకొని పోలీసులతో అయితే కొద్ది వాగ్వాదానికి దిగినట్లయితే మనం వీడియోలో చూసాము. థ్యాంక్ యూ శ్రీను. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.